400కు పైగా చిత్రాల్లో నటించిన అనుభవంతో నటుడు డాక్టర్ ప్రభాకర రెడ్డి దర్శకుడిగా మారి రూపొందించిన తొలి చిత్రం ప్రతిభావంతుడు. ఆయన తొలిసారిగా కథను అందించిన పచ్చని సంసారం చిత్రంలో హీరోగా కృష్ణ నటించారు. అలాగే ప్రభాకర రెడ్డి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ప్రతిభావంతుడిలోనూ కృష్ణ హీరో. ప్రభాకర రెడ్డి దర్శకుడిగా కావడానికి ప్రధాన కారణం నటశేఖర కృష్ణ. మీరు ఎన్ని చిత్రాలకు కథలు అందించారు? చాలా వరకు సక్సెస్ అయ్యాయి, ఇక దర్శకత్వం వహించండి అని ప్రోత్సహించారు కృష్ణ. ప్రతిభావంతుడు చిత్రంలో తొలిసారిగా ఆయన సరసన నటించారు భానుప్రియ. ఈ సినిమాలో బడిపంతులుగా గుమ్మడి, ఆయన కొడుకులుగా శ్రీధర్, ప్రసాద్ బాబు, కృష్ణ నటించారు. పెద్ద కొడుకు పోలీస్ ఆఫీసర్, చిన్న కొడుకు కస్టమ్స్ ఆఫీసర్, మూడవ కొడుకు నిరుద్యోగి. అతనే చిత్ర కథానాయకుడు. ఈ సినిమాలో అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అంటూ యేసుదాసు పాడిన పాట పెద్ద హిట్. 1986 మే 16న విడుదలైన ప్రతిభావంతుడు చిత్రం ప్రేక్షకులను అలరించింది.